దసరా తెల్లారి నుండి ఈ రాశుల వారికి డబ్బు మూటలు లెక్కించాల్సిందే. వద్దన్న వీరి వద్ద డబ్బు అధికంగా వచ్చి పడుతుంది. శనీశ్వరుడు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఒకసారి శనిపీడ పట్టిందంటే 7 ఏళ్ల వరకు విడవదని కూడా భక్తులందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఆ శని అనుగ్రహం ఉంటే ఏ పని అయినా విజయవంతంగా పూర్తవుతుందని కూడా చాలామంది భక్తులకు తెలియదు. అయితే ఒక్కోసారి శనిదేవుడికి ఎటువంటి పూజలు చేయకపోయినా కొన్ని రాశులపై అనుగ్రహాన్ని చూపిస్తాడు. ముఖ్యంగా ఈ ఏడాది దీపావళి సందర్భంగా కొన్ని రాశులపై ఆ శనిదేవుడు కనకవర్షం కురిపించనున్నాడు. మరి ఆ రాశుల వారికి ఎలాంటి లాభాలు చేకూరుతాయి, ఏ విధంగా ధనలాభం చేకూరబోతుందో తెలుసుకుందాం. శనిగ్రహానికి గురువు అయిన ఆ శనిదేవుడు అక్టోబరు 3వ తేదీన పూర్వభద్ర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. బృహస్పతి నక్షత్రమైన ఇందులోకి శనిదేవుడు వెళ్ళడం వల్ల కొన్ని రాశులపై ప్రభావం చూపనుంది. ఈ రాశుల వారు దీపావళికి ముందే ధనవంతులుగా అయ్యే అవకాశం ఉందని కూడా వేదశాస్త్రం తెలుపుతోంది. శనిదేవుడి అనుగ్రహం వల్ల అక్టోబర్ 3వ తేదీ అనగా దసరా తెల్లవారి నుంచి కర్కాటక రాశి వారికి అదృష్టం వరించనుంది. వీరు ఇప్పటి నుంచి ఏ పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆగిపోయిన డబ్బు వసూలవుతుంది. వివాహం చేసుకోవాలని అనుకునే వారికి సంప్రదింపులు జరుగుతాయి. వివాహం కూడా జరిగిపోతుంది. విద్యార్థులు ఏ పోటీ పరీక్షల్లో పాల్గొన్నా విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు కనక వర్షం కురిసే అవకాశం కలదు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం ఎదురు చూసే వారందరికీ కూడా ఇప్పటి నుంచి మీకు అదనపు ఆదాయం పనులు కూడా చేకూరనున్నాయి. అక్టోబర్ 3 నుంచి ఈ రాశివారు అదృష్ట జాతకంలోకి ప్రవేశిస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి జాతకులు దసరా తెల్లవారి నుంచి ధనవంతులు కాబోతున్నారు. గతంలో ఉన్న సమస్యల నుంచి వీరు బయటపడతారు. ఇప్పటి నుంచి మీరు మనశ్శాంతిగా కొనసాగుతారు. కొత్తగా ప్రాజెక్టును ప్రారంభిస్తే వెంటనే దానిని పూర్తి చేస్తారు. అనుకున్న ప్రతి పని కూడా పూర్తవుతుంది. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. రావు అనుకున్న మొండి బకాయిలు కూడా ఆ డబ్బు కూడా వసూలవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములను చేర్చుకోవడంతో లాభాలు పొందే అవకాశం కూడా కలదు ఈ రాశివారి. శనిదేవుడి అనుగ్రహం అక్టోబర్ 3 నుంచి మీనరాశిపై కూడా ఉండనుంది. మీనరాశి వారికి సమాజంలో గుర్తింపు లభించనుంది. రాజకీయ నాయకులు అయితే ఆ ప్రజల మద్దతు అధికంగా లభిస్తుంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఉండడంతో పాటు ప్రశాంతమైన జీవితాన్ని కూడా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. పిల్లల కెరీర్పై ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనాల్సి వస్తే విజయాన్ని సాధించడం కూడా జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి కలిసిమెలిసి ఉంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యమైన జీవితం కూడా పొందుతారు మీనరాశి వారు.